గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. నేను మీ సీనియర్ మేనేజర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి డైలీ కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్. స్టూడెంట్స్, డిస్కస్ చేసుకోబోయే ముందు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసే యూజర్స్ ఉంటే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నెక్స్ట్ టైం నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో లాస్ట్ వీక్ వచ్చేసి మీకు మనం డైలీ కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్ సెషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎస్టర్డే మీకు వచ్చేసి కంప్లీట్ హోల్ వీక్ రివిజన్ అయితే చేయించడం జరిగింది, ఒక 20 గన్ షాట్ క్వశ్చన్స్. సో దానికైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది నాకు. సో స్టూడెంట్స్ చాలామంది కమెంట్స్ పెట్టడం జరిగింది, చాలా బాగుందని చెప్పి. సో ఇలా కమెంట్స్ పెట్టి మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా ఎంకరేజింగ్గా అనిపించింది. సో స్టూడెంట్స్, మీకు ఇంకా మంచి మంచి క్వశ్చన్స్తో మీ ముందుకు రాబోయే రోజుల్లో వస్తాను. అండ్ ఈరోజు వీల్ గెట్ ఇన్ టు ద వీడియో. టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం స్టూడెంట్స్. ఈరోజు మొదటి బిట్ వచ్చేసి ద యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఇన్ మైన్ యాక్షన్ ఈజ్ సెలబ్రేటెడ్. ఈరోజు వచ్చేసి April 4th స్టూడెంట్స్, ఒక డే అయితే సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈరోజు వచ్చేసి ద యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఇన్ మైన్ యాక్షన్. ఎప్పుడు స్టూడెంట్స్? అది April 4th ఇలాంటి డే ఒకటైతే జరుపుకోవడం జరుగుతుంది. ఇంకొక డే అయితే జరుపుకోవడం జరుగుతుంది. This year, the United Nations will promote mine action by highlighting preservance, partnership and progress. మీకు ఇలా కూడా అడగడం జరుగుతుంది క్వశ్చన్. ఆల్రెడీ మనకు మైన్ అవేర్నెస్ అనే డే అయితే సెలబ్రేట్ చేయడం జరిగింది అసిస్టెన్స్ ఇన్ మైన్ యాక్షన్లో. సో ఇలాంటి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. దిస్ ఇయర్ ద యునైటెడ్ నేషన్స్ విల్ ప్రమోట్ మైన్ యాక్షన్ బై హైలైటింగ్. మైన్ యాక్షన్ ఎలా ప్రమోట్ చేస్తూ హైలైట్ చేస్తారని అంటే ప్రిజర్వెన్స్, పార్ట్నర్షిప్, ప్రోగ్రెస్. సో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 3 P's: ప్రిజర్వెన్స్, పార్ట్నర్షిప్, ప్రోగ్రెస్. నెక్స్ట్ వచ్చేసి ద యునైటెడ్ నేషన్ డిక్లేర్స్ April 5th యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కాన్సైన్స్. సో మీకు ఇలా కూడా అడగవచ్చు, ఇంటర్నేషనల్ డే ఆఫ్ కాన్సైన్స్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్ అన్నప్పుడు మీరు ఇమ్మీడియట్గా April 5th అని టిక్ చేయండి. అండ్ బై హూమ్ అంటే యునైటెడ్ నేషన్ డిక్లేర్స్ అని మీరు మాత్రం మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ క్లిక్ చేయండి స్టూడెంట్స్. యునైటెడ్ నేషన్ డిక్లేర్స్ April 5th యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కాన్సైన్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. జపానీస్ నోబెల్ లారెట్ ఇసాము అకాసాకి పాస్డ్ అవే. మనకు 2014లో నోబెల్ ప్రైజ్ అయితే తీసుకోవడం జరిగింది ఆన్ ఏ షేరింగ్ బేసిస్. ఈ నోబెల్ ప్రైజ్ వచ్చేసి ఇద్దరికి వచ్చింది. అందులో ఇసాము అకాసాకి అనే పర్సన్ చనిపోయారు స్టూడెంట్స్. జపానీస్ నోబెల్ లారెట్ ఇసాము అకాసాకి. ఇసాము అకాసాకి. హిజ్ నేమ్ ఈజ్ ఇసాము అకాసాకి పాస్డ్ అవే. నెక్స్ట్ వచ్చేసి ఏ న్యూ బుక్ టైటిల్డ్ మనోహర్ పారికర్ బ్రిలియంట్ మైండ్ సింపుల్ లైఫ్ వాజ్ ఆథర్డ్ బై. A new book titled Manohar Parrikar Brilliant Mind Simple Life was authored by Nitin Gokhale was released. This book was published by Bloomsbury. సో స్టూడెంట్స్, మనోహర్ పారికర్ మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, గోవా చీఫ్ మినిస్టర్, చనిపోయాడు. అలాగే మనకు డిఫెన్స్ మినిస్టర్ కూడా అతను. బ్రిలియంట్ మైండ్ సింపుల్ లైఫ్ వాజ్ ఆథర్డ్ బై నితిన్ గోఖాలే. ఎవరు ఈ ఆథర్? నితిన్ గోఖాలే. వాజ్ రిలీజ్. ద బుక్ ఈజ్ పబ్లిష్డ్ బై బ్లూమ్స్బరీ అనేది పబ్లిష్ చేసింది మన బుక్ వచ్చేసి. ఓకే, ఫోన్పే బికమ్స్ ఫస్ట్ ప్లేయర్ టు క్రాస్ 1 billion transactions on unified payment interface. యూపీఐ ట్రాన్సాక్షన్స్ 1 billion దాటిన మొట్టమొదటి ప్లేయర్ వచ్చేసి ఫోన్పే. 1 billion దాటింది ట్రాన్సాక్షన్స్లో. ఫోన్పే యూపీఐలో ఫోన్పే 1 billion దాటింది. ద నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ ఆల్ ఇట్స్ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ట్రాన్సాక్షన్ బిజినెస్ టు ఎన్పిసిఐ భారత్ బిల్ పే లిమిటెడ్, ఏ ఓన్లీ ఓన్ సబ్సిడరీ ఆఫ్ ఎన్పిసిఐ. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే అన్ని ట్రాన్స్ఫర్డ్ ఆల్ ఇట్స్ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ట్రాన్సాక్షన్స్ టు ఎన్పిసిఐ భారత్ బిల్ పే లిమిటెడ్. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ట్రాన్సాక్షన్స్ అన్ని భారత్ బిల్ పే లిమిటెడ్ అనే హోలీ ఓన్ సబ్సిడరీకి ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగింది స్టూడెంట్స్, ఇక్కడ చూసుకుంటే మీరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడాం కాబట్టి దాని ఎండి అండ్ సిఇఓ ఎవరంటే దిలీప్ యాప్సే. ఏమని చెప్తారంటే దిలీప్ యాప్సే.
ఒడిశా బాన్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రిసీవ్డ్ ద కళింగ రత్న సమ్మాన్ ఫర్ 2021. ఒడిశా born Andhra Pradesh Governor Biswabhushan Harichandan received the Kalinga Ratna Saman for 2021. నెక్స్ట్ వచ్చేసి ద సమాజ్వాదీ పార్టీ ఫౌండర్ మెంబర్ భగవతి సింగ్ పాస్డ్ అవే. రీసెంట్గా ఒకటి చనిపోవడమే జరిగింది. ఎవరండి అతను అంటే సమాజ్వాదీ పార్టీ ఫౌండర్ మెంబర్ భగవతి సింగ్. గుర్తుపెట్టుకోవాల్సింది భగవతి సింగ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. మన విరాట్ కోహ్లీని అయితే బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవడం అయితే జరిగింది. అది వచ్చేసి డిజిటల్ ఇన్సూరెన్స్ అనే కంపెనీ రోప్డ్ ఇన్ విరాట్ కోహ్లీ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. గుర్తుపెట్టుకోవాల్సింది విరాట్ కోహ్లీ అనగానే డిజిటల్ ఇన్సూరెన్స్. వెటరన్ ఇంకొకరు కూడా చనిపోవడం జరిగింది మనకు రీసెంట్గా. వెటరన్ ఫిలిం అండ్ టీవీ యాక్ట్రెస్ శశికళ ఓంప్రకాష్ సైగల్ పాస్డ్ అవే. ఎవరు చనిపోయారు? శశికళ ఓంప్రకాష్ సైగల్ చనిపోయారండి. నెక్స్ట్ వచ్చేసి ద బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా ఈస్ టు బి సెటప్ ఎట్ రామగుండం ఇన్ తెలంగాణ. ద బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా ఈస్ టు బి సెటప్ ఎట్ రామగుండం ఇన్ తెలంగాణ. రామగుండం అనే ఒక ప్లేస్లో తెలంగాణలో సోలార్ పవర్ ప్లాంట్ అయితే పెట్టడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి డాష్ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ప్రొవైడ్ ఫ్రీ ఇన్సూరెన్స్ టు ఆల్. మనకు బ్లైండ్గా ఒక స్టేట్ అనేది ఫస్ట్ ఇన్సూరెన్స్ టు ప్రొవైడ్ ఫ్రీ ఇన్సూరెన్స్ టు ఆల్ అని మన ఇండియాలో అంటే మాత్రం డైరెక్ట్గా రాజస్థాన్ అని మీరు టిక్ చేయాలి. అండర్ దట్ ఇన్సూరెన్స్ ఈచ్ ఫ్యామిలీ విల్ గెట్ యాన్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ అప్ టు 5 lakhs స్టూడెంట్స్. 5 lakh రూపీస్ ఫ్రీ ఇన్సూరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది రాజస్థాన్. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చేసి 5 lakh రూపీస్. ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చేసి చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. గుర్తుపెట్టుకోవాలి, చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో రాజస్థాన్ గురించి మాట్లాడాం కాబట్టి మనం చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ ఎవరని అడిగితే మాత్రం అశోక్ గెహ్లాట్. చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ ఎవరండి? అశోక్ గెహ్లాట్. నెక్స్ట్ గవర్నర్ ఆఫ్ రాజస్థాన్ ఎవరంటే కల్రాజ్ మిశ్రా. నెక్స్ట్ ఐఐటి కాన్పూర్ డెవలప్స్ టచ్ సెన్సిటివ్ వాచ్ ఫర్ ద విజువల్లీ ఇంపేర్డ్ బై ప్రొఫెసర్ సిద్ధార్థ పాండా అండ్ విశ్వరాజ్ శ్రీవస్తవ. గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఒక టచ్ సెన్సిటివ్ వాచ్ డివైస్ అయితే విజువల్లీ ఇంపేర్డ్ కోసం అయితే డెవలప్ చేయడం అయితే జరిగింది. అందులో మన ప్రొఫెసర్ సిద్ధార్థ్ పాండా అండ్ విశ్వరాజ్ శ్రీవస్తవ ఇద్దరు కలిసి ఆ వాచ్ని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి డాక్టర్ హర్షవర్ధన్ హెజ్ అప్రూవ్డ్ నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021. ఒక పాలసీ అయితే అప్రూవ్ చేయడం జరిగింది హర్షవర్ధన్ గారు. నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021 రూపీస్ 20 lakh అండర్ ద అంబ్రెలా స్కీమ్ ఆఫ్ రాష్ట్రీయ ఆరోగ్య నిధి ఈజ్ ప్రపోజ్డ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ దోస్ రేర్ డిసీజెస్. ఒక పాలసీ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఆ పాలసీకి వచ్చేసి 20 లక్షలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంబ్రెలా స్కీమ్ రాష్ట్రీయ ఆరోగ్య నిధి. గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజ్ 2021 ఏమని అంటాం? ఏ స్కీమ్ అంటాం? రాష్ట్రీయ ఆరోగ్య నిధి. ఎంత అండి అమౌంట్? 20 లక్షలు. ఎంత అమౌంట్? 20 లక్షలు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద కాశ్మీర్ వ్యాలీ తులిప్ ఫెస్టివల్ ఇన్ శ్రీనగర్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. మన ఒక కాశ్మీర్ వ్యాలీలో ఏమైందండి, ఒక తులిప్ ఫెస్టివల్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ వచ్చే సిటీలో మనకు శ్రీనగర్ అండి. గుర్తుపెట్టుకోండి, శ్రీనగర్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై మనోజ్ సిన్హా. గుర్తుపెట్టుకోండి, మనోజ్ సిన్హా. తులిప్ ఫెస్టివల్ అంటే మీకు గుర్తు రావాల్సిందంటే వివిధ రకాల ఫ్లవర్స్ ఒక 64 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ స్టూడెంట్స్. తులిప్ ఫెస్టివల్ 15 లక్షల ఫ్లవర్స్ ఉంటాయి. ఆ వెరైటీస్ వచ్చి 64 కైండ్ ఆఫ్ వెరైటీస్ స్టూడెంట్స్. నాకైనా తెలిసినట్టు 64 కైండ్ ఆఫ్ వెరైటీస్ తులిప్ ఫెస్టివల్. ద 5-day లాంగ్ తులిప్ ఫెస్టివల్ ఇన్ ఏషియాస్ లార్జెస్ట్ తులిప్ గార్డెన్ at the foothills of Zabarwan Hills on the banks of the world famous Dal Lake, Srinagar. ఈ తులిప్ ఫెస్టివల్ వచ్చేసి 5-day లాంగ్ ఉంటుంది స్టూడెంట్స్. ఏషియాస్ లార్జెస్ట్ తులిప్ గార్డెన్ at the foot hills of Zabarwan Hills on the banks of the world famous
దాల్ లేక్ రివర్ ఇన్ శ్రీనగర్. గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్, దాల్ లేక్ ఇన్ శ్రీనగర్. ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలి, జబర్వాన్ హిల్స్ 5 day లాంగ్ టులిప్ ఫెస్టివల్. టులిప్ ఫెస్టివల్ అనగానే మీకు గుర్తుండాల్సింది మనోజ్ సిన్హా ఒకటి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ అనగానే టులిప్ ఫెస్టివల్. జబర్వాన్ హిల్స్ ఫుట్ హిల్స్ అది ద బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ దాల్ లేక్ ఇన్ శ్రీనగర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రష్యా రిజిస్టర్స్ వరల్డ్ ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ కార్నివిక్ కౌ ఫర్ యానిమల్స్కి కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఒక కంట్రీ రిజిస్టర్ చేయడం జరిగింది. అది వచ్చేసి రష్యా. బ్లైండ్గా రష్యా రిజిస్టర్స్ వరల్డ్ ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ కార్నివిక్ కౌ ఫర్ యానిమల్స్. ద వ్యాక్సిన్ డెవలప్డ్ బై రోజల్ కొజ్నాదర్. ఈ రోజల్ కొజ్నాదర్ అనేది ద కంట్రీస్ అగ్రికల్చర్ సేఫ్టీ వాచ్ డాగ్. రోజల్ కొజ్నాదర్ ఇస్ ద కంట్రీస్ అగ్రికల్చర్ సేఫ్టీ వాచ్ డాగ్. వచ్చేసి రష్యాస్ రిజిస్టర్స్ వరల్డ్ ఫేమస్ ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ ఫర్ కార్నివిక్ కౌ. గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఇవి స్టూడెంట్స్ ఈరోజు మన డైలీ కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. అండ్ లైక్ చేసిన వాళ్ళు అయితే మీరు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో దట్ ఐ విల్ కమ్ అప్ విత్ బెటర్ వీడియోస్ స్టూడెంట్స్. And thank you for watching the video students. Have a great day.